వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. లాహిరి లాహిరి లాహిరిలో అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమైనటువంటి ఒక నార్త్ కుర్రోడు తర్వాత చాలా తెలుగు సినిమాల్లో నటించాడు. మొదటి సినిమాలోనే చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. తర్వాత రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. లైఫ్లో ఎక్స్పెరిమెంట్స్ చేశాడు, కెరీర్లో ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. అలాగే ఒక సింగిల్ యాక్టర్ మూవీలో కూడా యాక్ట్ చేశాడు. సో ఇలాంటి ప్రయోగాల తర్వాత అంటే ఒక నటుడిగా కంటే కూడా ఒక హ్యూమన్ బీయింగ్గా, ఒక పర్సన్గా ఎంతో అనుభవం సంపాదించుకున్నాడు. అనేక ట్రావెల్స్ చేశాడు. సో నేను చెప్తాను అతని గురించి. కేవలం ఒక యాక్టర్ అంటే నేను ఒప్పుకోను. సో అతను తనను తాను తెలుసుకుంటూ ఒకవైపు సినిమాలు, ఇంకొక వైపు తన జీవితం. సో రోజు రోజుకి ఎలా తనను తాను పురోగతి సాధిస్తున్నాడు, డెవలప్ అవుతున్నాడు, ప్రోగ్రెస్ అవుతున్నాడు. సో అవన్నీ కూడా ఆయన నోటి ద్వారా ఇప్పుడు మనం వినబోతున్నాం. సో ఆయనే ఆదిత్యవం. రేపు ఆది పర్వం అనే సినిమా నుంచి ఆయన మనకు మళ్ళీ మన ముందుకు వస్తున్నాడు. ఆది పర్వం అంటే మనకు తెలుసు కదా. సో మనకి పురాణాల్లో ఆది పర్వం వస్తుంది కదా. అందులో మహాభారతంతో కూడా కనెక్ట్ అయినటువంటి నటుడు ఆయన. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి ఒక రచయితను కూడా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి మహాభారతం. అందులో ఆది పర్వం గురించి ఇంకా చెప్పాల్సింది ఉంది. ఆ టైటిల్ పెట్టుకొని వస్తున్న సినిమాలో ఆయన ఒక కీలక పాత్ర, హనుమంత్ అనే ఒక పాత్రతోటి మన ముందుకు వస్తున్నాడు. సార్, రకరకాల ఆస్పెక్ట్స్ ఉన్నటువంటి ఆ మనిషి ఇప్పుడు మన ముందున్నాడు. సార్ నమస్తే. చాలా సంతోషం. అండ్ ఎంత గొప్ప ఇంట్రొడక్షన్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎంత మంచి ఇంట్రొడక్షన్ మీరు ఇచ్చారండి. అండ్ కరెక్ట్ ఇంట్రొడక్షన్. అయ్యో, ఎస్ ఎస్. ఎందుకంటే మీకు అవగాహన ఉంది కాబట్టి. అండ్ మీకు అది అన్ని, ఎందుకంటే మీరు మా ఇండస్ట్రీలోకి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి, మా ఇండస్ట్రీకి, మన ఇండస్ట్రీకి, సో అప్పటి నుంచి నేను మిమ్మల్ని చూస్తున్న వాడిగా, థ్యాంక్ యూ అండి సార్. సో మీతో మధ్యలో ఇంటరాక్ట్ అయిన వాడిగా కొంత అండర్స్టాండింగ్ ఎంతో కొంత వచ్చింది అనుకుంటున్నా మీ గురించి. అందుకని ఆ ఇంట్రాక్షన్. సో ఫస్ట్ ఆది పర్వంలో హనుమంతు క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ సార్, నేను కొంచెం ఆది పర్వం సినిమా గురించి చెప్తానండి. ఆది పర్వం వచ్చేసి సార్ ఒక సోషియో ఫ్యాంటసీ సినిమా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారంగా కాంతార, హనుమాన్ అదే ట్రెండ్కి ఫాలో చేసి ఈ ఆది పర్వం సినిమా కూడా వస్తుంది. ఓకే, ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అమ్మవారి సెంటిమెంట్ మీద ఈ సినిమా ఉంది ముఖ్యంగా. అది కూడా ఎర్రగుడి కదా. ఎర్రగుడి అంటే ఒక రియల్ ప్లేస్ అనుకుంటాను. రాయలసీమలో ఎర్రగుడి అంటే ఒక గ్రామం కూడా ఉంటుంది. సో ఆ గ్రామం చుట్టుపక్కన మా డైరెక్టర్ గారు ఒక ఫిక్షనల్ కథ తయారు చేశారు. కానీ మెయిన్ అంటే అమ్మవారి సెంటిమెంట్, కొంచెం రాయలసీమ. బ్లాక్ మ్యాజిక్ లేదండి, కానీ కొంచెం హారర్, అమ్మవారి సెంటిమెంట్, రాయలసీమ ఫ్యాక్షనలిజం అండ్ లవ్ స్టోరీ అన్నీ కలిపి ఒక మంచి మిక్స్చర్, ఒక టోటల్ ప్యాకేజ్ మా డైరెక్టర్ గారు సంజీవ్ కుమార్ మెగుటి గారు తయారు చేశారండి. ఓకే, సో చూడాలి. రేపు సినిమా రిలీజ్ అవుతుంది. సినిమాకి మంచి థియేటర్స్ కూడా దొరికాయి. సో అది ఒక గొప్ప జరిగిన ఈవెంట్లో చెప్పారు కదా ఆయన, 8th రిలీజ్ అయ్యి అన్ని సినిమాల్లో మాది బెస్ట్ మూవ్ అవుతుందని చెప్పి అది కాన్ఫిడెంట్గా నిన్న ఈవెంట్లో కూడా అది చెప్పారండి. సో చూడాలి. ఇప్పుడు అన్ని జనాలు, ప్రజలు చేతిలో ఉంది, మా భవిష్యత్తు ఉంది. సో నెక్స్ట్ నా క్యారెక్టర్ హనుమంత్. యాక్చువల్గా డైరెక్టర్ గారు నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు ఈ క్యారెక్టర్ ఒక ప్రకాష్ రాజ్ లాంటి ఆర్టిస్టులు కానీ, సత్యరాజ్ లాంటి ఆర్టిస్టులకి దగ్గరగా ఉంటుంది సార్. ఓకే, సో నేను ఎలా చేయగలుగుతాను, మీకు నమ్మకం ఉందా నా మీద అంతా? ఎందుకంటే మీకు నెరేట్ చేసినప్పుడు అనిపించింది. ఎస్. ఎందుకంటే క్యారెక్టర్కి ఒక జర్నీ, ఒక ప్రయాణం ఉంటుంది. ఒక 25 వయసు నుంచి ఒక 55 వయసు వరకు. తర్వాత క్యారెక్టర్లో చూస్తే బాహుబలి సినిమాలో కట్టప్ప క్యారెక్టర్లో ఉన్న షేడ్స్ ఈ క్యారెక్టర్స్లో కూడా ఉంటాయి. సో అట్లాంటి ఒక లాయల్టీ కానీ, అట్లాంటి ఒక సాక్రిఫైస్, త్యాగాలు అన్నీ ఉన్నాయి. అండ్ అది కూడా కమర్షియల్ ఎలిమెంట్స్తో ఫైట్స్ అన్నీ మిక్స్ చేసి. సో నేను డైరెక్టర్ గారికి అడిగాను, సార్ మీకు ఆఫ్కోర్స్ నాకు నా అబిలిటీ మీద నమ్మకం ఉంది, బట్ మీకు కూడా ఉందా అంటే మీ గొప్పదనం.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టర్ నాకు దొరకడం చాలా నా అదృష్టం సార్. ఓకే. ఎందుకంటే ఇట్లాంటి క్యారెక్టర్స్ రావడం చాలా కష్టం, అప్పుడప్పుడు అప్పుడు వస్తుంది సార్. సో అది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేర్గా అంటే రేర్గా. సో అంటే సినిమాలు జనాలు ఎక్కడ చూస్తారు, సినిమా హాల్స్ చూస్తారు ఒకటి, కానీ ఒకసారి చూసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఇది చాలా రేర్ క్యారెక్టర్ అండి. అండ్ ఇది నా అదృష్టం. అండ్ అన్ని షేడ్స్ ఉన్నాయి, కానీ ఒక షార్ట్లో చెప్పాలంటే బాహుబలి సినిమాలో కట్టప్పలో ఉన్న షేడ్స్తో పాటు కొంచెం లవ్ యాంగిల్ అండ్ ఫ్యామిలీ యాంగిల్ కూడా ఉంది ఈ సినిమాలో. ఓకే. సో అట్లాంటి క్యారెక్టర్, ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ నాకు. అంటే ఏంటి, మీరు ఒక ఫాదర్ టైప్ రోలా, ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్ టైపా? లేకపోతే రెస్పాన్సిబుల్ ఫాదర్ కాదు సార్. ఆ గుడికి, ఆ ఎర్ర గుడికి నేను ఒక రక్షకుడు లాంటి, ఒక ప్రొటెక్టర్ లాంటి ఉన్నాను. సో ఆ ఎర్ర గుడి ప్రొటెక్ట్ చేయడానికి నేను నా కొడుకుకి కూడా సాక్రిఫైస్ చేయడానికి రెడీ అవుతాను. ఏది లవ్ స్టోరీ ఏదైతే ఉందో అది మీ కొడుకు? లవ్ స్టోరీ అది నా కొడుకుకి లవ్ స్టోరీ. అది సెకండ్ హాఫ్లో వస్తుంది. ఓకే. ఫస్ట్ హాఫ్లో ఆ ఎర్రగుడి బ్యాక్గ్రౌండ్లో నా క్యారెక్టర్ ఏంటి, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, నేను ఎందుకు అంత లాయల్గా ఉన్నాను ఆ ఎర్రగుడికి, ఒక ఫ్యాక్షన్కి. తర్వాత మంచు లక్ష్మి గారు ట్రాక్, మా మధ్య ఉన్న పోటీలు, అది ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో లవ్ స్టోరీతో స్టార్ట్ అవుతుంది, ఒక గ్యాప్ తీసుకొని, ఒక 20 years గ్యాప్ తీసుకొని. సో ఇంకోటి విషయం ఏంటంటే ఇది ఒక పీరియడ్ ఫిల్మ్ అండి. ఏ టైం పీరియడ్లో దొరుకుతుంది? 1960 to 1990. ఓకే. ఒక 3 decades టైంలో. అంటే మీరు యంగ్గా కనిపిస్తారా అంతా కూడా? ఎస్. ఫస్ట్ హాఫ్ కాదండి, మధ్యలో. అంటే ఇది నాన్ లీనియర్, అంటే ప్రెజెంట్ టెన్స్ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇది. సో డైరెక్టర్ గారు ఇట్లాంటి పెట్టారండి సినిమా ట్రీట్మెంట్. సో యంగ్ వేషంలో కూడా నేను కనిపిస్తాను, ఒక ఓల్డ్ వేషంలో కూడా నేను కనిపిస్తాను, మిడిల్ ఏజ్డ్. ఓకే. అదే ఒక యంగ్ బాయ్కి ఫాదర్ క్యారెక్టర్ కూడా కనిపిస్తారు. అంటే ట్రైలర్లో చూసినప్పుడు మీకు మంచు లక్ష్మి గారికి ఏం కాంబినేషన్ సీన్స్ ఏమన్నట్టు కనిపించలేదు? కాంబినేషన్ సీన్స్ అంటే మా ఇద్దరి మధ్య ఫైట్లే ఉంది సార్. ఉంది. సో నేను ఒక ఫ్యాక్షన్ కి బిలాంగ్ లాయల్ గా ఉన్నాను. ఓకే. సో మంచు లక్ష్మి గారికి కూడా మంచి క్యారెక్టర్ ఉంది ఈ సినిమాలో. అండ్ ఆల్మోస్ట్ 5-6 వేషాలు కూడా ఉన్నాయి మంచు లక్ష్మి గారికి. సో ఒక 5-6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్. నాకు తెలిసి మీ క్యారెక్టర్కి ఎలాంటి వెయిటేజ్ ఉందో ఆమె క్యారెక్టర్ కూడా సేమ్ అలా, మీ ఇద్దరే ఆపోజిట్ రోల్స్ అనుకో. అవునండి. నేను ఆ గుడికి కాపాడడానికి ప్రతి ప్రయత్నాలు చేస్తాను. మంచు లక్ష్మి గారిది కూడా ఒక డైనమిక్ రోల్ ఉంది, కానీ కొన్ని నెగటివ్ షేడ్స్తో పాటు ఉంది. ఓకే. సో ఆ గుడిలో ఉన్న ట్రెజర్ కోసం, ఆ గుడికి ఒక డామినేట్, అంటే ఒక గ్రిప్ లో ఉండడానికి మొత్తం సినిమాలో ట్రైయింగ్ ఫర్ దట్ ట్రై చేసి. మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఆమె వెరీ ఫస్ట్ ఫిల్మ్ తోనే బెస్ట్ విలన్ గా నంది అవార్డు, స్టేట్ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ నంది అవార్డు ఆమె గెలుచుకున్నారు. ఐడియా ఉందా? ఐడియా ఉంది. సో ఆమె మంచి విలన్ పండిస్తారు. ఆమె ఒక లేడీ విలన్, ఫస్ట్ టైం ఒక లేడీ విలన్ అవార్డు తీసుకోవటం. ఎస్ తెలుసండి. అందుకే డైరెక్టర్ గారు ఈ స్టోరీ చెప్పినప్పుడు నేను సజెషన్ ఇచ్చాను, మీరు మంచు లక్ష్మి గారు కానీ వరలక్ష్మి గారు చూడండి, ఈ రోల్ కి వాళ్ళిద్దరు సెట్ అవుతుంది. ఓకే. మీరే సజెస్ట్ చేశారు అప్పుడు? అంటే ఫస్ట్ మీది తీసుకున్న తర్వాతనే సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళది సెలెక్ట్ అయ్యారు. ఓకే. సో ఫస్ట్ సినిమా స్టార్ట్ ఉన్నప్పుడు నేను ఫస్ట్ డైరెక్టర్ గారు సెలెక్టెడ్ మీ, అది తర్వాత వాళ్ళు అందరూ మిగతా కాస్టింగ్ జరిగిందండి. ఓకే. సో ఎట్లా ఉంది మంచు లక్ష్మి గారితో మీ ఈక్వేషన్ చెప్పాలంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఏమవుతుంది, ఒక్కొక్క పర్సన్ గురించి మార్కెట్లో కొన్ని ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ కానీ కొన్ని ఐడియాస్ ఉన్నాయి. సో అంటే మంచు లక్ష్మి గారి గురించి కూడా ఉంది కానీ సెట్లో చూస్తే నేను షాక్ అయ్యాను. అంటే టూ మచ్ డిసిప్లిన్డ్ అండ్ అంటే అంత అనుశాసనంతో పాటు అంత ప్రొఫెషనలిజం, అంటే ప్రతిరోజు టైంకి రావడం, టైంకి వెళ్ళడం, ఒక సెకండ్ కూడా వేస్ట్ అంటే ఇట్ వాస్ సూపర్ అండి. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి. సో అది మోహన్ బాబు గారు, అది అన్ని ఆ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుస్తుంది. అండ్ డెఫినెట్లీ ఇంకోటి విషయం ఏంటంటే సార్, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలామంది పాన్ ఇండియా హీరోస్ అవుతున్నారు, కానీ ఈ సినిమా ద్వారా నాకు నమ్మకం ఏంటంటే మంచు లక్ష్మి గారు పాన్ ఇండియా హీరోయిన్ కూడా అవుతుంది. ఓకే. ఈ సినిమా పాన్ ఇండియా హీరోయిన్, పాన్ ఇండియా యాక్టర్స్ అంటున్నారు. పాన్ ఇండియా యాక్టర్స్ మీరు చెప్పొచ్చు. ఓకే. అంటే హీరోయిన్ కూడా కావచ్చు. ఎస్. సో ఆమె అంటే అంత ఉంది, అంత మైలేజ్ ఉంది మంచు లక్ష్మి గారికి ఈ సినిమా.
ఓకే. మొత్తం సినిమా పబ్లిసిటీ కూడా, మొత్తం సినిమా స్టోరీ కూడా మంచు లక్ష్మి గారు చుట్టుపక్కన తిరుగుతుంది. ఓకే. సో అట్లా అంటే కథలో చూస్తే మీ 2 క్యారెక్టర్లు 2 పిల్లర్స్ అనుకోవచ్చా స్టోరీకి? ఎస్ ఎస్ ఎస్. మా ఇద్దరి మధ్య జరిగిన అన్ని ఇన్సిడెంట్స్, మా ఇద్దరి మధ్య జరిగిన అన్ని అది దాంట్లోనే డ్రామాటిక్స్ దాంట్లోనే సినిమా నడుస్తుంది. ఓకే. సో దట్ ఈస్ ద టెన్షన్, అది అండర్లైన్ టెన్షన్ సినిమాలో. ఓకే. సో ఫైట్ ఉంటుంది, ఫైట్ ఉంటుంది, మంచి 2-3 ఫైట్లు ఉన్నాయి మన ఇద్దరి మధ్య. రిలేషన్ ఏమైనా ఉంటుందా లేకపోతే కంప్లీట్ అట్లా? అది అన్నీ నేను చెప్తే ఎనిమిస్ లానే ఉంటారా? అది అన్నీ నేను చెప్తే అన్ని సీక్రెట్స్ బయటకి పెడుతుంది, కొన్ని జనాలు కూడా చూడాలి కదా సార్. జనాలు ఎస్ ఎస్ ఇంటిచ్చి వదిలేయాలంట. ఇంకోటి విషయం ఏంటంటే మా డైరెక్టర్ గారు యాక్చువల్లీ ఈ సినిమాకి 2 పార్ట్స్లో అనుకున్నారండి. ఆది పర్వం పార్ట్ 1 అండ్ ఆది పర్వం కాదు, ఒక వేరే పర్వం పార్ట్ 2. అవునా? అవునండి. అదే ఇది అందుకే కింద ట్యాగ్ కూడా పెట్టారు, ఎర్ర గుడి కదా అని చెప్పి. సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికి ఆ ట్యాగ్ మారుతుంది. అంటే ఏదో సంథింగ్ ఏదో పర్వం పెట్టాలి, సభా పర్వం కాదు కానీ వేరే పర్వం. సో ఆది పర్వం తర్వాత ఒక వేరే పర్వం. మంచి యాక్టర్ గా మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిందంటారు? మీరు ముందు చెప్పినట్టుగా సత్యరాజు లేదా ప్రకాష్ రాజు. అవును సార్ 100% సాటిస్ఫాక్షన్. ఎందుకంటే ఇట్లాంటి క్యారెక్టర్ రావడం కూడా అదృష్టమే. సో నాకు 100% సాటిస్ఫాక్షన్ వచ్చిందండి. అండ్ ఇది కూడా ఒక చాలా ఛాలెంజింగ్ టాస్క్. అంటే సార్ ఈ మనం బడ్జెట్ సినిమాలు చేసినప్పుడు కొన్ని స్ట్రగుల్స్ అవుతుంది. అంటే మార్నింగ్ నేను యంగ్ వేషం చేస్తున్నప్పుడు మళ్ళీ ఈవినింగ్ ఓల్డ్ వేషం పడుతుంది. సో ఒకే ఒక రోజులో ఈ 2 బాడీ లాంగ్వేజ్ మాడ్యులేట్ చేసి, మాడిఫై చేసి ఈ క్యారెక్టర్ చేయాలంటే అది చాలా ఛాలెంజింగ్ టాస్క్ అండి. సో మార్నింగ్ 2 సీన్స్ నేను యంగ్ వేషంలో చేశాను, ఈవినింగ్ ఒక అది ఓల్డ్ వేషంలో అది అట్లా చేయాలి. సో అంటే కాస్ట్యూమ్ దగ్గర నుంచి బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి హెయిర్ అన్నీ మార్చాలి. సో దాట్ వాస్ ఛాలెంజింగ్ అండి. కానీ గొప్ప విషయం ఏంటంటే మా డైరెక్టర్ గారు ఎంత పెద్ద క్యాన్వస్ సినిమా కూడా చాలా షార్ట్ డేస్లో, ఒక 40-45 డేస్లో ఎన్ని ఆర్టిస్టులతో పాటు ఈజీగా చేశారండి. సో సంజీవ్ కుమార్ గారికి ఉన్న క్లారిటీ అండ్ ఒక అనుభవం ఉన్న డైరెక్టర్, ఆల్రెడీ కన్నడలో 4-5 ఫిల్మ్స్ చేశారు కాబట్టి విదౌట్ ఎనీ కన్ఫ్యూజన్ అండ్ టోటల్ క్లారిటీతో పాటు ఆయన ఒక 40 డేస్లో చేయగలరండి. ఓకే. అంటే ఆదిత్యవంలోని ఒక కొత్త డైమెన్షన్ ఈ సినిమాతో బయటకు వచ్చిందని అనుకోవచ్చా? సో ఇలాంటి క్యారెక్టర్లు కూడా మనం అదే అందుకే నేను ఈ సినిమాకి కూడా ఒప్పుకున్నాను సార్. ఎందుకంటే దహనంలో సినిమా తర్వాత ఇట్లాంటి క్యారెక్టర్స్ నాకు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఓకే. సో ఐ కెన్ బి అ లవర్ బాయ్, ఐ కెన్ బి అ క్యారెక్టర్ యాక్టర్ కూడా. అది చూపించాలి, కొంచెం ఆ ఫ్లెక్సిబిలిటీ ఒక ఆర్టిస్ట్కి ఉండాలి. సో ఇప్పుడు 20 years అయింది కెరీర్ కాబట్టి ఐఎమ్ రెడీ టు డూ ఆల్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్.